తర్వాతది చూద్దాం. యూట్యూబర్ అన్వేష్కు బిగ్ షాక్, లుకౌట్ నోటీసులు జారీ, ఛానళ్లు మూసివేయాలని పోలీసులు లేఖ. మన యొక్క నోటి దోల ఎంతటి ప్రాబ్లం తీసుకొస్తుందో మనందరికీ తెలుసు. చక్కగా యూట్యూబర్ అన్వేష్ అనేవాడు ఒక యూట్యూబర్గా, ఒక దేశ దెమ్మరిగా, అంటే తప్పేం కాదు, దేశ పర్యటనలు చేసే ఒక తన కళ్ళతో దేశంలో ఉన్న వేరే దేశాల్లో ఉన్న అందాలన్నీ చూస్తూ, భారతీయులు ఎవరైతే విదేశాలను చూడాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళలేని వారు ఎవరైతే ఉన్నారో చక్కగా అన్వేష్ చూపించేది చూస్తూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. అలాంటిది ఉన్నట్టుండి మరి ఈ అన్వేష్కు ఒక దుర్బుద్ధి పుట్టింది. అదేంటంటే తను ఇంకా ఫేమస్ అవ్వాలనుకోవడం తప్పులేదు కదా, కానీ ఇంకా ఫేమస్ అవ్వాలనుకున్నాడు. ఎలా? పరాన్నజీవిగా మారిపోయాడు. ఏదైతే షార్ట్కట్లో ఎవరైతే ఒక టాపిక్ ఉంటుందో తనకు సంబంధం లేదు, అది తనకు సంబంధం లేని టాపిక్ ఏదైనా ఉండి ట్రెండింగ్లో ఉంటే ఆ ట్రెండింగ్ విషయాన్ని తను మాట్లాడి తను లబ్ధి పొందాలి అనుకున్నాడు. ఆ విషయంలోనే గతంలో చాలా మాటలు మాట్లాడాడు. రీసెంట్గా శివాజీ మీద, హీరో శివాజీ ఏదైతే వస్త్రధారణపై మాట్లాడిన కామెంట్స్ మీద తనొక్కసారి మాట్లాడి విరుచుకుపడి బండ బూతులు తిట్టి గరికపాటి నరసింహారావు గారు ఎవరైతే ఉన్నారో మరి ఆయన మీద కూడా ఆయన వృషణాళాలు కోసేయాలని ఒక దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడి ప్రజలందరి చేత చేత్కరించబడ్డాడు నా అన్వేష్. మరి ఆ తర్వాత ఏమైనా ఊరుకున్నాడా అంటే మరి హిందువుల మనోభావాలు దెబ్బతగిలేటట్టు రకరకాల మాటలు మాట్లాడాడు. దీంతో చిరెత్తుకొచ్చిన వాళ్ళందరూ రిపోర్ట్లు కొడతాం స్టార్ట్ చేశారు. ఆఖరికి పిఎస్లో కంప్లైంట్ కూడా వెళ్ళింది. దీంతో మరి పోలీసులు లేఖ రాశారు. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఉన్నారో, ఫేస్బుక్లో ఉన్నారో వాళ్ళకి ఆయన అకౌంట్ అయితే క్లోజ్ చేశారు. దాంతో చిర్రెత్తికిపోయిన మరి అన్వేష్ మళ్ళీ ఒక్కసారి నాకు ఇంకో 2 అకౌంట్లు ఉన్నాయి, మీరు ఉంటే ఎంత పోతే ఎంత డ్యామ్ డూమ్ డుస్కని మళ్ళీ మాటలు మాట్లాడి మళ్ళీ బత్తాయిలు అని వల్గర్గా, అంటే అంతకుముందు కరాటే కళ్యాణి ఆమె కేసు పెట్టింది, ఏదైనా ఏ ఒక్క బత్తాయిని వదలని అసభ్యకరంగా ఏదైతే మాటలు మాట్లాడాడో మళ్ళీ తన మీద మళ్ళీ టార్గెట్ అయ్యాడు. ఇప్పుడు ఏదో విర్రవీగుతున్నాడు కదా, నాకు ఇంకొక యూట్యూబ్లో 2 ఉన్నాయి, అవి కూడా క్లోజ్ చేయాలని చెప్పి పోలీసులు మళ్ళీ లేఖ రాయనున్నారు. సో ఇది నా అన్వేష్కి బిగ్ షాక్. నోరు జాగ్రత్తగా ఉంటే, నీ నోరు అదుపులో ఉంటే నువ్వు బాగుంటావు. ఎందుకు వచ్చిందయ్యా నీకు ఈ గోల? నువ్వు ఒక జర్నలిస్ట్ కాదు, జర్నలిస్ట్గా పోనీ ఏమైనా మాట్లాడాలి అంటే మరి ఏ రకంగా మాట్లాడాలి? హుందాతనంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు మాట్లాడితే నోరెత్తితే బండ బూతులు, కర్ణ కఠోరం, చండాలమైన వాగుడు వాగుతావు. దీనివలన నువ్వు జర్నలిస్టు కాదు, నువ్వు యూట్యూబర్ అన్నాక నీకు కొంత వెసులుబాటు ఇస్తారు జనాలు, ప్రజలు. సర్లే పోనీ ఏదో చచ్చాడు, ఏదో వాగుతున్నాడులే పొట్టకూటి కోసం తిప్పలో అని. బాగానే సంపాదించావు, కష్టపడ్డావు, టాయిలెట్లు క్లీన్ చేసావు, షిప్పుల్లో ఎంతో కష్టపడ్డావు. ఆ తర్వాత ఒక ₹1 కోటి వరకు వెనకేసావు, బాగానే ఉంది. డబ్బు చూసుకుని నీకు మదమెక్కిందా, విర్రవీగావా ఏంటి? కానీ నువ్వు ఈ రకంగా ఇండియాలో లేనని, ఇండియాను కూడా ఆఖరికి దౌర్భాగ్యుడు, ఇండియాను కూడా చాలా తక్కువ చేసి మాట్లాడిన వీడియోలు కూడా మనందరం కూడా చూసాం. నాకు అతని మీద కోపమేమి లేదు. ఒక ఇండియాలో ఉన్న వ్యక్తి సగటు ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయి వేరే దేశంలో ఇండియా ఒక చీప్ కంట్రీగా అభివర్ణిస్తుంటే ఎవరికైనా కోపం వస్తుందా రాదా? ఫ్రెండ్స్ మీరైతే చెప్పండి, మీరేమంటారు? నా అన్వేష్ విషయంలో మీరేమంటారు? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఆఖరికి నా అన్వేష్కి బిగ్ షాక్ అయితే తగిలింది. పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి మనమైతే చూసాం. మరో కౌన్సిలింగ్ రిటర్న్ అధికారికి ఫిర్యాదు. ఇప్పటికే బీఆర్ఎస్ కౌన్సిలర్పై కలెక్టర్కు ఫిర్యాదు, ఇప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్పై ఫిర్యాదు. మరి పట్నం పాలిటిక్స్ రోజు రోజుకు ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఇబ్రహీంపట్నం 9వ వార్డు కౌన్సిలర్పై ఆర్టీఓ, ఇది వేరేది సారీ, యూట్యూబర్ అన్వేష్కు బిగ్ షాక్ తగిలింది. లుకౌట్ నోటీసులు జారీ చేశారు, ఛానళ్లు మూసేయాలని పోలీసులు లేఖ రాశారు. ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్న యూట్యూబర్ అన్వేష్కు మరో బిగ్ షాక్ తగిలింది. పంజాగుట్ట పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల అన్వేష్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత అతను తను ఇంకా 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, మనం చెప్పుకున్నాం కదా, 2 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయని వీడియో విడుదల చేశారు. అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ వీడియోని విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు అన్వేష్కు సంబంధించిన మరో ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో పాటు యూట్యూబ్ ఛానల్ను మూసివేయించాలని సంబంధిత సంస్థలకు లేఖ రాయనున్నారు. ఆపరేషన్ స్టార్ట్ అయింది. వాటి మీద కూడా లేఖ రాసి అంటే అన్వేష నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూసుకో. మీరేమంటారు ఈ నా అన్వేష్ గురించి? మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక నేను లేకుంటే పాక్ ప్రధాని ఎప్పుడో చచ్చిపోయేవాడు. ట్రంప్ షాకింగ్ కమెంట్స్ అయితే చేశాడు. ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. మరి ట్రంప్ మాటలు మాట్లాడదామంటే మామూలు మాటలు కాదు కదా. ట్రంప్
ఎందుకో మరి అసలు పాకిస్తాన్ని పెంచి పోషించేదే అమెరికా కదా.